ఈ కోసం మన సినిమా కోసం స్పెషల్గా తెప్పించాను. త్వరగా రెడీ అవ్వు. ఈ అమ్మాయి ఇంకో అబ్బాయి ఈ ఏరియాలో తిరగటం నేను చూశానండి. ఇదే ఏరియాలని ఇంతకు ముందు అతను చెప్పాడు. అబే అతని ఏరియాలో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు గాని అతని ఏరియా వాడు కాదు. నన్ను మా ఇంటికి పంపించు, నీకు దండం పెడతాను. చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నావేమో. 4 రోజుల తర్వాత సిటీ చివర కుళ్ళిపోయిన నీ శవం దొరుకుతుంది. అది నువ్వని నిన్ను పుట్టించిన వాడు కూడా గుర్తుపట్టలేడు. ఏదో సాధించాలనొచ్చి చివరికి పురుగులకి పలహారం అయిపోతావు. చావే చావ్. చావే. రే ఏంటి వాళ్ళు వచ్చేసారా? ఎవరు? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, దీన్ని ఫోటో పెట్టుకుని మన ఏరియాలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్ను దీన్ని చూసి ఎవడో వాళ్ళకి చెప్పాడట. మన ఏరియాకే వచ్చి కన్ఫర్మేషన్ కోసం లక్కీగా నన్ను అడిగారు. నేను కవర్ చేసి వాళ్ళని రాంగ్ రూట్కి పంపించాను. నోటికొచ్చిన అడ్రస్ చెప్పాను. అది రాంగ్ అని ఈ పాటికి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. ఏ క్షణమైనా వాళ్ళు తిరిగి రావచ్చు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చేలోపు మనం తప్పించుకుని వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళిపోయి ఎంతసేపు అయింది? ఇందాకే వెళ్ళారు. వాళ్ళనట్టు పంపించి నేను ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. మనం వెంటనే బయలుదేరాలరా. వాళ్ళకి నీ మీద డౌట్ వచ్చిందా? ఈ పాటికి వచ్చే ఉంటుంది. వాళ్ళు తిరిగి వస్తారు. వెళ్ళిపోదాం. దేవుడున్నాడు. థ్యాంక్ యూ స్వామి. దేవుడుంటే నిన్ను సేవ్ చేస్తాడా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. ఈ రోజు నీ అదృష్టం బాగుండి బతికిపోయావు, కానీ బయటపడలేవు. నువ్వు చెప్పేది నిజమేరా. దీన్ని వెంటనే షిఫ్ట్ చేయాలి. అవి తీసుకురా. ఓకేరా. లొకేషన్ చేంజ్ చేస్తున్నాం బేబీ. జర్నీకి రెడీ అవ్వు. నేను రాను, ఎక్కడికి రాను. రానంటే ఎలాగమ్మా? ఇక్కడే ఉంటే వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోరు. అందుకని మనం ఇంకో చోటుకి వెళ్దామే. అక్కడికెళ్ళి చక్కగా షూటింగ్ చేసుకుందాం, సరేనా? నేను రాను, నన్ను వదిలేయ్. నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. ఇదిగోరా. మా ఊరు వెళ్ళిపోతాను. ముందా బ్లాస్ట్ అయ్యి. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను రాను. నన్ను నేను దీన్ని తీసుకెళ్లి రోడ్డు మీద వెయిట్ చేస్తుంటాను. నువ్వు మనోడికి ఫోన్ చేసి త్వరగా రమ్మను. త్వరగా వెళ్ళు. రావే. బయట ఏమైనా ఎక్స్ట్రా చేసావో మెడ కోసేస్తాను. బుద్ధిగా ఉండు. పద పద. అతను చెప్పిన దానికన్నా చాలా దూరం వచ్చాం కృష్ణ. ఎక్కడ టెంపుల్ కనిపించట్లేదే.
నేను అదే చూస్తున్నాను. ఒకవేళ మనం ఏమైనా దారి తప్పామా? నో కృష్ణ, తను చెప్పిన స్ట్రైట్ రోడ్ ఇదే. మరి ఇక్కడ గుడి ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఎక్కడుంది? ఈ చుట్టుపక్కల టెంపుల్స్ అవేం లేవే. ఇక్కడ స్వస్తిక్ మెడికల్ షాప్ అని ఉండాలి. అది ఎక్కడుందో తెలుసా? మెడికల్ షాపులు మెయిన్ రోడ్ మీద ఉన్నాయి సార్. సరే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నో డౌట్ ఆ రెండో వాడు మనకు రాంగ్ అడ్రస్ చెప్పాడు. వాడు రాంగో మనం రాంగ్ రూట్లో వచ్చామో తెలియట్లేదు. వెనక్కి వెళ్దాం పదండి. కృష్ణ, మన ఇన్స్పెక్టర్ గారు. హలో సార్. హలో, మీరేంటి ఇక్కడ? మేము మీ పని మీదే ఉన్నాం. మేము కూడా అమ్మాయిని వెతుకుతున్నాం సార్. ఒకడు ఒక అడ్రస్ చెప్పాడు, ఇంకోడేమో ఇంకో అడ్రస్ చెప్పాడు. ఎవరు నిజం చెప్తున్నాడో అర్థం కావట్లేదు సార్. ఖచ్చితంగా చూసావు కదా? అవును సార్. సార్, ఇతను ఈ అమ్మాయిని చూసాడంట సార్. ఎక్కడ చూసావు? ఆ ఏరియాలో చూశాను సార్. ఇందాక మేము అటు నుంచే వచ్చాం. అక్కడ ఒక అతను ఇటువైపు వెళ్ళమని చెప్పాడు. ఏమో సార్, నేనైతే అటే చూశాను. ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి కలిసి వెళ్ళారు. సరే, నువ్వు వెళ్ళు. అలాగే సార్. పదండి, అటు వెళ్ళి చూద్దాం. తొందరగా రారా, తొందరగా తొందరగా. హలో, రేయ్ చెత్తనాయాలా, ఎక్కడున్నావు? ఇక్కడే రా, వీధి చివరిలో ఉన్నాను. వెహికల్ కోసం వెయిటింగ్. దగ్గరలోకి వచ్చాడట. ఇంకెంతసేపు రా? ఆల్రెడీ దీన్ని తీసుకుని రోడ్డు మీద ఉన్నాను. దీన్ని వెతుకుతున్న వాళ్ళు వచ్చారంటే ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యి బోనస్గా నేను దొరికిపోతాను. త్వరగా రమ్మని చెప్పు. 2 minutes రా, వచ్చేస్తున్నాము.
ఏంట్రా రారా. అవతల ఇంద్ర టెన్షన్ అవుతున్నాడు ఎక్కు. త్వరగా పోనీ. లోపల ఎవరన్నా మర్యాదగా బయటికి రండి. చెప్తుంది మీకే. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపోండి. అమ్మయ్యా, భలే ఎస్కేప్ అయ్యాం రా. నేను ట్రాన్స్పోర్టర్లా రైట్ టైంకి రాబట్టి సేవ్ అయ్యాం. నీ మొహం వచ్చావు. లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టి చంపావు. ఆ మాత్రం థ్రిల్ లేకపోతే యాక్షన్ ఎపిసోడ్ పండదురా. లైఫ్లో అలాంటి థ్రిల్ కావాలి. పోలీసులకు దొరుకుంటే థ్రిల్ కాదు, లైఫే నిల్లయ్యేది. పోన్లేరా, సక్సెస్ఫుల్ గా సేవ్ అయ్యాం కదా. ఇంతకీ హీరోయిన్ ఏం చేస్తుంది? ఏంటమ్మా బ్యూటీ క్వీన్, నిన్ను ఏడవద్దని చెప్పాను కదా. ఏడ్చి నీ గ్లామర్ని నువ్వే ఎందుకు స్పాయిల్ చేసుకుంటావు? ఈ రోజు నీ టైం చాలా బాగుంది. చావు అంచుల దాకా వెళ్ళి సేవ్ అయ్యావు. ఇక నువ్వు హీరోయిన్ అవ్వకుండా ఆపడం ఎవరి తరం కాదు. నీ అదృష్టం అలా రాసిపెట్టుంది. మరి దేవుడు నీకెంత హెల్ప్ చేస్తున్నాడు కృష్ణవేణి. నువ్వన్నట్టు దేవుడు ఉన్నాడు, నీ పక్షానే ఉన్నాడు. అందుకే నువ్వు చచ్చి సమాధిలోకి వెళ్లకుండా స్క్రీన్ మీదకి పంపిస్తున్నాడు. అలాగే నువ్వు కూడా మా కోఆపరేట్ చేయాలి. మరి నువ్వు ఏడ్చి అరిచి గోల పెడితే మేం దొరికిపోతాం, నువ్వు హీరోయిన్ అవ్వలేవు. మేము బంగారు బాతులు లాంటి వాళ్ళం కృష్ణవేణి. నువ్వు కోఆపరేట్ చేస్తే రోజు నీకు గోల్డెన్ ఎగ్ పెడతాం. కోసుకు తిన్నావనుకో నీకు మిగిలేది ఈకలే. పాప చాలా ఇంటెలిజెంట్ రా. తను అలా ఎందుకు చేస్తుంది? తను హీరోయిన్ అయ్యి
మనకు క్యాష్ ఇస్తుంది. చూసావా కృష్ణవేణి, నీ మీద మా ముగ్గురు జీవితాలు ఆధారపడున్నాయి. మేము ముగ్గురు నిరుద్యోగులం. వేరే ఉద్యోగం రాక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఈ సినిమాలు తీస్తున్నాం. ఇప్పటిదాకా తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. పైరసీ కూడా పెరిగిపోయింది కదా, మాకు పెద్దగా ఏం మిగల్లా. కనీసం ఈ సినిమాతో అయినా ఓ పెద్ద హిట్ కొట్టి ₹1,00,00,000 వెనకేసుకుందామని ఓ ఐడియా. మాతో నువ్వు కలిసిపోతే నలుగురికి తలో 25,00,000 వస్తాయి. ఏమంటావ్? ఇంత దూరం వచ్చాకే ఇంకేమంటుందిరా, హీరోయిన్ అవుతానంటుంది. మన దగ్గరకు వచ్చిన ఏ అమ్మాయి అయినా హీరోయిన్ కాకుండా పోయిందా? కదా. షిట్. ఏమైంది సార్? ఈ డోర్ నుంచి ఎస్కేప్ అయినట్టున్నారు. దీనికి ఇంకో డోర్ ఉన్నట్టు మనం ముందే ఎక్స్పెక్ట్ చేయాల్సింది. చా, సరే, ఇక్కడ ప్రూఫ్స్ దొరుకుతాయేమో ఎదుగుదాం సార్. కానిస్టేబుల్, రోడ్డు మీదకి వెళ్ళి చూసిరాపో. అలాగే సార్. లోపల చూద్దాం, పదండి. సార్, సార్, ఇవి కృష్ణవేణి బట్టలు. తనని ఇక్కడే బంధించినట్టున్నారు. అవును సార్, మనం వస్తున్నాం తెలిసిపోయి బ్యాక్ డోర్ నుంచి పారిపోయారు. ఛా. సార్, ఈ డ్రెస్ ఇంకా అర్థం కాలేదా? కృష్ణవేణిని ట్రాప్ చేసింది బ్లూ ఫిల్మ్ పార్టీయే. ఇదివరకు మేము అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఇలాంటి కాస్ట్యూమ్స్ దొరికాయి. షూటింగ్ ఇక్కడే ప్లాన్ చేసినట్టున్నారు. మనం వస్తున్నామని తెలిసి క్షణాల్లో పారిపోయారు. డోంట్ వరీ, వాళ్ళు ఎంతో దూరం వరకు వెళ్ళుండరు. నా అంచనా ప్రకారం ఇంకా రోడ్డు మీదే ఉండుంటారు. సార్, బయట ఎక్కడా లేరు సార్. ఈ చుట్టుపక్కలంతా చూశాను, ఎవరూ కనిపించలేదు. కనిపించరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు. కానీ ఖచ్చితంగా దొరికిపోతారు. వాళ్ళు ఇంకో ప్లేస్ చూసుకునే లోపే వాళ్ళని పట్టుకోవాలి. ఇప్పుడే ఈ రూట్లో ఉన్న అన్ని పోలీస్ చెక్ పాయింట్స్ కి ఫోన్ చేసి అలర్ట్ చేస్తాను. ఏదో ఒక పాయింట్ దగ్గర తప్పకుండా దొరికిపోతారు.